హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం డిస్కౌంట్ అనే టాపిక్కి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో సో మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుందండి, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో అక్కడ మీకు అర్థమెటిక్ బ్యాచ్లో జాయిన్ కావచ్చు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన డిస్కౌంట్ల ఫస్ట్ మోడల్ అనమాట ఇది. ఓకేనా. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% ఈజ్ ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఈజ్ లేదా ఈక్వివలెంట్ అని కూడా అంటారు. అంటే 10% మరియు 20% వరుసగా రెండు డిస్కౌంట్లు ఒకే డిస్కౌంట్లకు ఎంత సమానం అని చెప్పి అంటున్నా. అంటే ఇప్పుడు 10-20 అనగానే చాలా మంది ఏమనుకుంటారు ఆన్సర్, సార్ 10 + 20 సో 30గా సార్ డిస్కౌంట్, దీనికి మళ్ళీ ప్రాబ్లం చేయాలని అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ అనమాట. సో ఇది కరెక్టా అండి? కరెక్ట్ కాదు. సార్ ఎందుకు కాదంటే చెప్తాను చూడండి. ఇది మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, ఒక డీమార్ట్కో ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళారు. సో దాని మీద ఎంఆర్పి మీద అంటే మార్కెట్ ప్రైస్ మీద, సో దీన్నే మార్కెట్ ప్రైస్ అంటారు లేదా ఎంఆర్పి అంటాం, ప్రకటన వేల లేదా ముద్రణ వేల అని కూడా అంటాం తెలుగులో. సో 100 రూపీస్ ఉంది. మీరేం చేసిరంటే సార్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి సార్ అన్నారు. సో వాడేం చేసినంటే సర్లే వీళ్ళు రెగ్యులర్ కస్టమరు ఎప్పుడు మన దగ్గరికే వస్తుంది కదా, డిస్కౌంట్ ఇద్దామని చెప్పేసి 10% డిస్కౌంట్ ఇచ్చిండు. ఫస్ట్ 100లో 10% అంటే ఎంత అండి? సో 10 కదా, అవునా కదా? ఇలా చేయాలి. 100 × 10/100 సో 0 0 0 0 ఎంత మిగిలిందండి? 10. మరి 100లో 10 పోతే ఎంత నాన్న? 90 రూపాయలు ఉంటుంది. ఓకేనా. సో తీసుకోండి, మీరు రెగ్యులర్గా మా షాప్కే వస్తారు కదా, సో మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు, మీ వల్ల 10 మంది కూడా కస్టమర్లు వస్తారని చెప్పి వాళ్ళు ఇచ్చిర్రు. మీరు ఇంకా సాటిస్ఫై కాలే, సార్ ఇంకొక 20% ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేదు, సో సిచ్యువేషన్ బాగాలేదు, మేము ఎప్పుడు మీ దగ్గరికే వస్తున్నాం కదా, ఇప్పుడు నాకు ఇంకొక 20% ఇచ్చారనుకోండి, నేను ఇంకా 10 మందిని తీసుకొస్తాను, సో వాళ్ళందరికీ కూడా మీ దగ్గరికి వచ్చేటట్టు రెగ్యులర్గా వచ్చేటట్టు నేను చేస్తాను సార్ అంటే ఆయన షాప్ ఓనర్ ఆలోచించుండు, సర్లే ఈయనకు ఒకరికి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మాకు 10 మంది వస్తారు కానీ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తుండు, 20% ఇస్తుండు. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ 20% అనేది 100 రూపీస్ మీద ఇస్తారు అనుకుంటారు. అంటే 100 రూపీస్ మీద ఇవ్వడు, ఏదైతే మీకు తగ్గించిరో దీని మీద ఇస్తారు. ఎంత ఇస్తారండి? ఈ తగ్గించిన దాని మీద ఇస్తారు. ఎందుకు? ఇప్పుడు 100 మీద 20% ఇస్తే అప్పుడు 80 రూపాయలు మాత్రమే అవుతుంది, అవునా కదా? వాడు అలా డైరెక్ట్ ఇవ్వడు. వాడు ఏం చేస్తాడు, తెలివిగా తగ్గించి, సరేనయ్యా నీకు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాను కదా, సో దాని మీద ఇస్తా అని చెప్పేసి ఈ రిమైనింగ్ ఏదైతే 10 ఆఫ్టర్ వన్స్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దీని మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఇప్పుడు 90లో 20% అంటే ఎంత? సో 18 రూపాయలే కదా, సో -18 అనమాట. ఓకేనా. సో మరి 90లో 18 రూపాయలు పోతే ఎంత నాన్న? 72 రూపీస్, 72 రూపాయలు అనమాట. ఈ 72 రూపాయలకి అమ్ముతాడు. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి అమ్మా, ఎంఆర్పి ఏమో 100 రూపీస్ పెట్టిండు, నువ్వు ఏమడిగినావు? ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇస్తే నాకు ఇది చాలదు సార్, ఇంకొక 20% డిస్కౌంట్ ఇవ్వండి అన్నావు. ఎస్ సర్లే రెగ్యులర్ కస్టమర్ అడుగుతున్నా అని చెప్పేసి 20% ఇచ్చిండు. ఆ 20% దేని మీద ఇస్తున్న వాడు? ఎంఆర్పి మీద, ఒరిజినల్ ప్రైస్ మీద ఇవ్వట్లేదు, 10% డిస్కౌంట్ ఇచ్చిన దాని మీద ఇస్తుండు. అప్పుడు ఎంత అయింది? 72. అంటే 100 రూపాయలు ఉన్నది. ఇదేంటిది నాన్న? ఎంఆర్పి ప్రైస్ అనమాట, వాడు పెట్టిన మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ నీకు ఎంత అమ్ముతున్నా? 72 రూపాయలకు అమ్ముతున్నా. మరి నీకు వచ్చిన డిస్కౌంట్ ఎంత నాన్న? డిస్కౌంట్ ఎంత వచ్చింది? 100లో 72 రూపాయలు పోతే 28 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ వచ్చింది. కానీ నువ్వేమనుకుంటావు, మనోడేలే తెలిసినోడేలే 30% డిస్కౌంట్ ఇచ్చిండు అనుకుంటావు. 10 + 20 30% డిస్కౌంట్ ఇచ్చినా ఇవ్వలేదు. వాడు ఎంత ఇచ్చిండో 28 మాత్రమే ఇచ్చిండు. ఇప్పుడు ఫైండ్ ద డిస్కౌంట్. ఈ సింగిల్ డిస్కౌంట్ అంటే ఎంత నాన్న? ఇప్పుడు ఆన్సర్ మనకి, సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 28% మాత్రమే డిస్కౌంట్ ఇచ్చినట్టు అనమాట. సో 28 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు. అది పర్సంటేజ్లో కావాలంటే సో తెలుసు కదా మనకి 28% అవుతుంది. ఎలా? సో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. సో ఎలాగ మనకు డిస్కౌంట్ 28, మార్కెట్ ప్రైస్ కూడా 100 ఇంటూ 100% కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత నాన్న? సో డిస్కౌంట్ 28, సో డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ కూడా, పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కూడా మనకి ఎంత నాన్న? 28%. ఓకే, ఇది అసలు కాన్సెప్ట్ అనమాట. ఒరిజినల్గా అసలు డిస్కౌంట్ ఎలా తీసుకుంటాం? 100 ప్లేస్లో నువ్వు 1000 తీసుకో, ఏదన్నా తీసుకో, బట్ నాకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉండాలి. ఎగ్జామినేషన్లో నాకు ఎంత టైం రెడ్యూస్ చేసుకోగలిగితే అంత టఫ్ క్వశ్చన్ మీద ఈ టైంని నేను స్పెండ్ చేయగలుగుతాను. అంతే తప్పిస్తే నాకు వచ్చింది కదండి 10 అనుకుంటా, X అనుకుంటా అని మీకున్న బుక్స్లలో ప్రాసెస్ చేస్తే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కావడం కష్టం అండి. ఓకే సార్, మరి ఇది కాన్సెప్ట్ నార్మల్గా సార్, ఇలా కాకుండా
నాకు షార్ట్ కట్ ఫార్ములాస్ చాలా మంది నేను యూట్యూబ్లలో కానీ మిగతా వాటిలలో కూడా చేశాను సార్. వాటిలో అలా కూడా చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు అండి. దాని ఫార్ములా ఏంటంటే ఈక్వలెంట్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 అనమాట. ఓకేనా. సో ఇలా చేసినా సరే ఆన్సర్ వస్తుంది. ఎక్స్ అంటే ఎంత నాన్న 10%, వై అంటే ఎంత నాన్న 20% తీసుకున్నానా. సో ఎక్స్ అంటే 10, వై అంటే 20 మైనస్ ఎక్స్ వై అంటే 200 డివైడెడ్ బై 100. సో 00 క్యాన్సల్. 10 ప్లస్ 20 30 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 28%. నేను ప్రతిసారి పర్సంటేజ్ రాలేదు కాబట్టి ఫైనల్గా రాస్తున్నాను. ఓకేనా. సో ఇలా కూడా చేయొచ్చు. మరి ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే పరిస్థితి ఏంటి సార్? ఇక్కడంతా ఈజీగానే ఉంది, ఈ ఫార్ములా ఉపయోగించాం. ఒకవేళ వాడు 2 ఇయ్యలేదు సార్, 3 4 5 6 ఇచ్చిండు, అప్పుడు ఎలా కనుక్కోవాలా? ప్రతిసారి ఈ ఫార్ములా వేసి కనుక్కుంటావా? కనుక్కోలేవు కదమ్మా. రెండింటికి అయితే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 చేసాం. ఒకవేళ 3 ఇస్తే ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ రెండింటికి కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 అడిగింది అనుకోండి, ఫస్ట్ ఈ రెండింటికి ఉపయోగించి ఈ ఫార్ములా ద్వారా చేయాలి. ఒక ఆన్సర్ వస్తుంది, ఎంత 28 వచ్చిందిగా, మళ్ళీ దానికి 30 తీసుకొని ఈ ఫార్ములా చేయాలి. ఇక మరి ఇన్నిసార్లు చేసుకుంటూ కూర్చుంటే మనకి ఎంత టైం పడుతుంది? ఒకసారి ఆలోచించండి. అందుకే మన కిరణ్ స్టడీస్లో బెస్ట్ షార్ట్ కట్ బెస్ట్ లాజిక్ ఉపయోగిస్తాం. మరి మేమేం చెప్తాం అనేది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, దాంట్లో చేద్దాం. రైట్. ఈ ప్రాబ్లంలో మరి మన క్లాసెస్ నేను ఎలా టీచ్ చేస్తాను అనేది ఇక్కడ చెప్తాను. ఓకేనా. రైట్. ఇక్కడ ఏమి ఇచ్చానమ్మా, 3 successive discounts are 16 2/3%, next 12.5% and 14 2/7% is equal to a single discount. సో 3 వరుస డిస్కౌంట్లు 16 2/3%, 12.5% మరియు 14 2/7% ఒకే డిస్కౌంట్ కు సమానమైన వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ 16 2/3%. ఓకేనా నాన్న? 16 2/3%, నెక్స్ట్ 12.5% అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత నాన్న 14 2/7%. ఎస్. ఇప్పుడు మరి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంది సార్? ఇందాకనంటేనేమో సింపుల్గా 10 ఉన్నది 20 ఉంది, సింపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి పెద్ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వలేదు, ఈజీగా ఉన్నాయి కాబట్టి సో నార్మల్గా మనకు బయట దొరికే బుక్స్లలో కానీ బయట చెప్పే వాళ్ళ ఫార్ములాస్ కానీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 ఉపయోగిస్తే ఆన్సర్ వచ్చేది. ఇలా కాన్సెప్ట్ చేసినా ఓకే, ఇది చేసినా ఓకే. మరి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంది మరి? అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావు అంటే ఆ కాన్సెప్ట్ అనేది యూనివర్సల్ మెథడే ఉండాలి. అంటే నువ్వు ఏ ప్రాబ్లం చేసినా ఆ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవ్వాలి. అంతే తప్పిస్తే కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రమే సక్సెస్ అయ్యి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సక్సెస్ కాకపోతే అలా ఎన్ని మోడల్స్ నేర్చుకుంటావు? అందుకోసమే మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినా సింపుల్ వాల్యూస్ ఇచ్చినా సరే మన కిరణ్ స్టడీస్ యాప్లో బెస్ట్ లాజిక్ తోటి నేను చెప్తానండి, వినండి. ఓకేనా. రైట్. సో నేను ఆల్రెడీ పర్సంటేజెస్లో కూడా చెప్పానమ్మా. సో ఎప్పుడైనా సరే మనకి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు వాటికి ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది మన నోటికి రావాలి. సో ఆల్రెడీ మన బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి అందరికి తెలుసండి, 1/1 నుంచి 1/20 వరకు కూడా నిద్రలో లేపడినా సరే మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా మన పర్సంటేజ్ అనే క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో 16 2/3 అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత నాన్న 1/6. నెక్స్ట్ 12.5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత నాన్న 1/8. నెక్స్ట్ 14 2/7 అంటే పర్సంటేజ్ ఎంత నాన్న 14 2/3 అంటే 14 2/7 అంటే ఎంత 1/7%. ఇవన్నీ కూడా డిస్కౌంట్లు కదా. సో నేను ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను బేసిక్ క్లాస్లో కూడా. ఏమని చెప్పాను? డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు, డిస్కౌంట్ని ఎప్పుడైనా ఎల్లప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న? మార్కెట్ ప్రైస్ మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటి నాన్న? పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్. తెలుగులో ముద్రణ వేల లేదా ప్రకటన వేల అంటాం. షార్ట్ కట్లో నేను ఎంపీ అని రాస్తున్నాను. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంది అసలుకి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అవునా కాదు? ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎవరైనా నేర్చుకోకపోతే ఒకసారి చూడండి. మరి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కదా ఇచ్చింది, అంటే ఈ వాల్యూ ఎంత నాన్న మైనస్. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మైనస్ అనమాట. సో పైన ఉన్న వాల్యూ ఏంటో డిస్కౌంట్ అనమాట. మరి కింద ఉన్న వాల్యూ దేనికి ఇండికేట్ చేస్తుంది నాన్న? మార్కెట్ ప్రైస్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ పైన ఉన్నది ఎప్పుడైనా సరే డిస్కౌంట్. సార్ ఎలా చెప్తున్నావు సార్? ఈ ఫార్ములా రూపంలో నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఈ కింద ఉన్నది ఎప్పుడైనా ఏంటిది నాన్న? మార్కెట్ ప్రైస్. సో పైన ఉన్నదేమో డిస్కౌంట్. మీకు ఫస్ట్ ప్రాబ్లం అర్థం అవ్వడానికి ఇలా డీటెయిల్గా చెప్తాను, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ వేసుకొని చేయొచ్చు మనం. ఓకేనా. రైట్. కింద ఉన్నది ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ అవుతుంది. మరి ఇప్పుడు ఫార్ములా ఉపయోగిద్దామా? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 అని. ఈ రెండింటికి ఎలా చేస్తావు? మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఎంత కాంప్లికేటెడ్ చేయొచ్చు.
నేను చేయరాదని చెప్పట్లేదు, మినిమం 5 నిమిషాలు పడుతుంది. మరి ఇలాంటి చిన్న క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామినేషన్లో 45 సెకండ్సే ఉంటుంది. మనం 5 నిమిషాలు చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా నాన్న? ఎస్. అందుకోసమే మన కిరణ్ స్టడీస్లో నేను చెప్పే లాజిక్ ఏంటంటే రేషియో తీసుకోండి. దేనికి రేషియో తీసుకుంటారు నాన్న? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకోండి. దేని తీసుకుంటారు నాన్న? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకోండి, అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకేనా? సో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి నాన్న? మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రకారం మార్కెట్ ప్రైస్ ఫస్ట్ దానికి ఎంత 6 అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సో ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. అంటే మార్కెట్ ప్రైస్ ఏమో 6 అయితే డిస్కౌంట్ 1 అయితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే నాన్న? 5 అవుతుంది. మీకు అర్థం కావాలని చెప్తాను. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి 6 - 1 ఎంత? 5 అనమాట. నెక్స్ట్ సెకండ్ దాంట్లో సెకండ్ 12.5% డిస్కౌంట్లో మార్కెట్ ప్రైస్ ఎంత? 8 పార్ట్స్. సో డిస్కౌంట్ ఒకటి పోవాలి కాబట్టి మైనస్ చేసి ఎంత? 7 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ 14.2/7% మా మార్కెట్ ప్రైస్ ఎంత? 7. సో డిస్కౌంట్ ఎంత? 1. 7 - 1 ఎంత? 6. అయిపోయింది. డైరెక్ట్ ఏం చేయాలి మీరు ఇక్కడ? ఈ పార్ట్కు ఈ పార్ట్కి ఏం చేయాలన్నా క్యాన్సిలైజ్ చేయాలి. దీంట్లో ఏమైనా క్యాన్సిలైజ్ ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 6కు క్యాన్సిల్, 7కు క్యాన్సిల్. సో మిగిలింది ఏంటి నాన్న? 5 ఉన్నది, 6 ఉన్నది. అంటే మార్కెట్ ప్రైస్ ఏమో, సో మార్కెట్ ప్రైస్ వచ్చేసేమో 8, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసేమో 5. నాకు కావాల్సింది డిస్కౌంట్ కావాలి కదా. సో అప్పుడు ఏం చేయాలన్నా మనకి డిస్కౌంట్ ఫార్ములా ఏంది? మైనసే కదా. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? MP - SP. సో 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3. నాకు పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కావాలి. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏంటన్నా? డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. అవునా కదా? సో ఇవన్నీ కూడా మనం ఫార్ములా రూపంలో కదండి చేసేది. సో ఇప్పుడు ఇది ఏ టేబుల్లో పోతుంది? మనకి 1/8 అంటే ఎంత? మనకి జనరల్గా 12.5. అవునా కదా? సో 1/8 అంటే 12.5. మరి 3/8 అంటే ఎంత? 37.5%. అయిపోయా. సో నీకు 1/8 అనేది గుర్తుండాలి. అది గుర్తుంటే సో నీకు 12.5 × 3 అంటే 37.5 అయిపోయింది. సో ఆన్సర్ ఎంత నాన్న? మనకి ఇప్పుడు 37.5 సింగిల్ డిస్కౌంట్ అనమాట. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన దాన్ని కూడా ఇలానే సాల్వ్ చేయొచ్చండి. సో నేను ఇక్కడ చెప్తాను చూడండమ్మా. సో దీన్ని కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే సాల్వ్ చేయొచ్చు. చూడండి, 10% అంటే వాల్యూ ఎంత నాన్న? 10% అంటే 1/10 కదా, రైట్. 20% అంటే వాల్యూ ఎంత నాన్న? 1/5 కదా. సో ఎంపీకి ఎస్పీకి. సో ఎంపీ ఎంత నాన్న? 10 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది, -1 కదా. సో 20% అంటే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో క్యాన్సిలేషన్ ఏముందా? 2 2 జా 2 5 జా ఎస్ 5 5 జా 25. సో 9 2 జా ఎంత నాన్న? 18. సో డిఫరెన్స్ ఎంత చేసుకోవడం? సో డిఫరెన్స్ 7. సో 7/25 × 100%. సో 25 4 జా ఎంత నాన్న? 100 కదా. సో 7 4 జా 28% వచ్చింది. చూసావా? ఎస్. అంటే నా కాన్సెప్ట్ నేను చెప్పే లాజిక్ గనక ఫాలో అయినట్లయితే సింగిల్ డిస్కౌంట్ కనుక్కొని ఏ మోడల్ అని ఇవ్వని. సో ఇదే మోడల్ నేను చాలా వాటిలో కూడా యూజ్ చేశాను. అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అంటే ఆ మెథడ్ అనేది యూనిక్ మెథడే ఉండాలి. యూనిక్ మెథడ్ అంటే ఏంటిది? అన్నిటికీ అప్లికబుల్ ఉండాలి, ఇంకొక దాంతో క్లమ్జీ అయి ఉండొద్దు అనమాట. ఇప్పుడు మాత్రమే మనం చేసేది సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో చూసారండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిన నేను చెప్పిన మెథడ్ యాక్సెప్ట్ అయింది, అదేవిధంగా సింగిల్ నార్మల్ వాల్యూస్ ఇచ్చిన యాక్సెప్ట్ అయింది. సో ఇలా నార్మల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు టైం సేవ్ కావాలన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు అండి, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇలా సింపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది, ఇలా చేసిన టైం తక్కువ పడుతుంది. కానీ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటిది? అందుకోసమే సో మన కిరణ్ స్టడీస్ యాప్లో సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని అయిపోద్దండి. ఓకేనా? సో ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు కిరణ్ స్టడీస్ అని చెప్పి అక్కడ ఎంటర్ చేయండి. సో కిరణ్ స్టడీస్ అని అక్కడ ఎంటర్ చేస్తే సెర్చ్ బార్లా సో మీకు ఇలా ఈ లోగో అయితే రావడం జరుగుతుందండి. సో బెస్ట్ క్లాసెస్ అండి, నేను చెప్తున్నా బెస్ట్ లాజిక్స్ తోటి అన్నీ కూడా 2024 రికార్డెడ్ వీడియోస్ మాత్రమే అండి. గుర్తుపెట్టుకోండి, ఆల్ క్లాసెస్ ఆర్ అప్డేటెడ్ క్లాసెస్ ఓన్లీ. అప్డేటెడ్ క్లాసెస్, అది కూడా 2024 రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే. సో మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయండి, బైలింగ్వల్ ఉంటుంది. అవర్ క్లాసెస్ ఆర్ టీచ్ బోత్ బైలింగ్వల్, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆల్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో వచ్చిన మోడల్స్ క్వశ్చన్స్ తీసుకొని
వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో లేట్ చేయకుండా అతి తక్కువ అమౌంట్కే మీకు బెస్ట్ క్లాసెస్, బెస్ట్ కంటెంట్, బెస్ట్ లాజిక్స్ తోటి ఉంటాయండి. సో నేను 2-3 జాబ్స్ క్రాక్ చేసిన అనుభవంతో చెప్తున్నాను కాబట్టి క్లాసెస్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి అవకాశాన్ని. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి, కిరణ్ స్టడీస్ అనే యాప్. సో మీకు జాబ్ అప్డేట్స్ కూడా అప్ టు డేట్ మీ జాబ్ అప్డేట్స్ కూడా మన యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుందండి. సో క్లాసెస్ అని అతి తక్కువ అమౌంట్కే ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డైరెక్ట్ వచ్చే జాయిన్ కాండి. మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా సరే భయం పోగొట్టే బాధ్యత నాది. మీ బాధ్యత ఏంది? కిరణ్ సార్ని ఫాలో అవ్వండి. 100% నేను గ్యారంటీ ఇస్తాను. బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ యూ విల్ బి కాన్ఫిడెంట్లీ సే ఎస్ ఐ కెన్ డూ ఎనీ ప్రాబ్లమ్ apart from aptitude, arithmetic, reasoning, general science, whatever it is, any subject you truly believed Kiran Studies app, definitely it will help to you. ఓకేనా? రైట్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం అనమాట. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లీజ్ డౌన్లోడ్ చేసుకొని, మనకు నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.